ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో హల్చల్ చేసిన నకిలీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా అడిషనల్ ఎస్పీ ఓ దిలీప్ కిరణ్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. నకిలీ ఐపీఎస్ బలివాడ సూర్యప్రకాష్ విజయనగరం జిల్లా అంబడివలస గ్రామానికి చెందినవాడని ఎస్పీ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పర్యటించిన ప్రదేశానికి ఈ నకిలీ ఐపీఎస్ కారులో వచ్చి వ్యూ పాయింట్ దగ్గరకు వెళ్లినట్టు తెలిసిందన్నారు. అలాగే అక్కడ కొందరు పోలీసులతో ఫోటోలు తీసుకోవడం కూడా జరిగిందని చెప్పారు. ఆ ఫోటోలు వాట్సాప్ స్టేటస్ లో పెట్టడంతో ఈ వ్యక్తి ఎవరని విచారణ చేస్తే నకిలీ ఐపీఎస్ గా నిర్ధారణ అయిందని వివరించారు. నకిలీ ఐపీఎస్ ను అరెస్టు చేసి క్రైమ్ నంబర్ 165/2024 కింద చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్పీ తెలియజేశారు. మన్యం జిల్లా మక్కువ పోలీస్ స్టేషన్ పరిధిలో మీ అందరికీ తెలుసు, సొంత ప్రయోజనాల కోసం పోలీస్ అవతారం ఎత్తి ఒక ఫేక్ పోలీస్గా, ఒక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్గా ఒక అతను చలామణి అవుతూ మక్కువ పోలీస్ స్టేషన్లో ఒక కేసు అతని మీద నమోదు చేసి అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్తే 20వ తారీఖున మనకు మక్కువ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బాగుజోల విలేజ్ కి డిప్యూటీ సీఎం గారి పర్యటన జరిగింది. అందులో భాగంగా బలివాడ సూర్యప్రకాష్ అలియాస్ సూర్యప్రకాష్, సన్ ఆఫ్ లేట్ రవిటి బాబు, ఏజ్ 41 years, 60 కర్ణం బై క్యాస్ట్, హనుమాన్ రెసిడెన్సీ, అంబటి వలస విలేజ్, విజయనగరం డిస్ట్రిక్ట్. ఇతను ఒక యూనిఫామ్ వేసుకొని ఒక ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పుకుంటూ అక్కడికి విజిట్కి వచ్చాడు. మనకు దుగ్గేరు దాటిన తర్వాత ఏదైతే పార్కింగ్ ప్లేస్ నిర్దేశించబడిందో వర్షం వల్ల మొత్తం వెహికల్స్ అన్ని కూడా మనం ఎంట్రన్స్ దగ్గరే ఆపేసాము. అక్కడే అన్ని వెహికల్స్ కూడా ఆపడం జరిగింది. ఓన్లీ విఐపీ కాన్వాయ్లో ఉన్నటువంటి ఓన్లీ బాక్స్ వెహికల్ మాత్రమే మనము ప్లేస్కి పంపించడం జరిగింది. ఈ వలన బలివాడ సూర్యప్రకాష్ను కూడా యాక్సెస్ కంట్రోల్ దగ్గరే మనము అందరితో పాటు స్టాప్ చేయడం జరిగింది. ఇతను అక్కడ నుంచి కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఒక 2-వీలర్ని తీసుకొని ఆ 2-వీలర్ మీద ఎక్కి వెన్యూ నియర్ బై పార్కింగ్ ప్లేస్కి రీచ్ అయ్యాడు. సుమారుగా అతను రీచ్ అయిన ప్లేస్ టైం వచ్చి అరౌండ్ 1:30 అప్రాక్సిమేట్గా రీచ్ అయ్యాడు. రీచ్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ అప్పుడు విఐపి గారు మనకు పైన వ్యూ పాయింట్, ఏదైతే వ్యూ పాయింట్ దగ్గర విజిట్ జరుగుతుందో, విలేజర్స్ విజిట్ జరుగుతుందో అక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత ఈ పర్సన్ ఆ వెన్యూ దగ్గరికి పార్కింగ్ ప్లేసెస్ దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే కానిస్టేబుల్స్ బందోబస్తు చేస్తుంటారో వాళ్ళతో పాటు అతని సెల్ ఫోన్లో కొన్ని ఫోటోలు తీసుకోవడం చేసి, తర్వాత అప్పటికే ఇనాగ్రేషన్ అయిపోయింది కాబట్టి ఇనాగ్రేషన్లో ఉన్నటువంటి ఆ ప్లేక్ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకోవడం చేశాడు. చేసిన తర్వాత ఇమీడియట్గా ఒక కాసేపట్లో మళ్ళీ నడుచుకుంటూ కిందకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సాలూరుకి రీచ్ అయిపోయాడు. సబ్సిక్వెంట్గా అతని సెల్ ఫోన్లో ఏదైతే ఫోటోలు తీసుకున్నాడో ఆ ఫొటోస్ అతను వాట్సాప్ స్టేటస్లో పెట్టుకొని ఆ ట్యాగ్ లైన్ ఇచ్చుకున్న తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇతను ఈ ట్యాగ్ లైన్ పెట్టుకొని వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నాడని ఆరా తీస్తే మనకు వివరాల్లోకి వెళ్తే మనకి ఇదంతా తెలిసింది. ఇతను ఒక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో క్రైమ్ నెంబర్ 165/24 కింద మనకు క్రైమ్ నెంబర్ మక్కువలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది.